నమస్తే, వెల్కమ్ టు మనీ టాక్స్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో మనీ గురు రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ ఆర్థికంగా మన సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలి, అప్పుల్లో ఉన్నప్పుడు ఎలా ఆలోచించాలి, ఎలా మనీని ఎర్న్ చేయాలి, అండ్ అలాగే కొన్ని బిజినెస్ ట్రిక్స్ గురించి సార్తో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? డబ్బు లేనప్పుడు ఏం చేయాలి అంటే, నేను ఈ అడిగే క్వశ్చన్ సిల్లీగా ఉండొచ్చు, బట్ ఇది అందరికీ యూజ్ అవుతుందండి. డబ్బు లేనప్పుడు ఏం చేయాలి, ఎలా సంపాదించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు ఎక్కడ లేదు అంటే మీరు ఎట్లయితే సిల్లీగా క్వశ్చన్ అడుగుతుంటారో, నాది ఇక్కడే కాదు, నా వీడియోస్ అన్నింటిలో, నా ఛానల్ సమ్హౌ విత్ మై గురూస్ బ్లెస్సింగ్స్ ఆర్ ఎనీథింగ్, మై పర్స్పెక్టివ్ ఈజ్ లిటిల్ డిఫరెంట్ దాన్ అదర్స్. అంటే కొంచెం తేడాగా, నేను తేడా సింగ్ అన్నట్టుగా నేను చూసే దృష్టికోణం కొంచెం తేడాగా ఉంటుంది. అది కనెక్ట్ అయిన వాళ్ళకి అద్భుతం అనిపిస్తుంది, కనెక్ట్ కాని వాళ్ళకి సోది అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ మైండ్. డబ్బు లేదన్నారు, డబ్బు ఎక్కడ లేదు. చదువుకోవడానికో డబ్బు ఎక్కడ లేదు. ఐఎమ్ కమింగ్ టు దట్. ఎందుకు లేదనలా, దేనికి లేదనలా, ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. ఓకే, డబ్బు లేదు అన్నారు. డబ్బు ఎక్కడ లేదు. ఎక్కడ లేదు తెలియాలంటే ముందు అసలు ఎక్కడ ఉంటుందో తెలియాలి. డబ్బు ఎక్కడ ఉంటుంది. మనీ ప్రాబ్లమ్స్, రైట్? హానెస్ట్లీ టు సే, ఈ ప్రపంచం మొత్తం మీద దెర్ ఇస్ నో మనీ ప్రాబ్లం. దెర్ ఈస్ నో మనీ ప్రాబ్లం. ఇట్ ఈస్ ఓన్లీ ద ఐడియా ప్రాబ్లం. మనీ ప్రాబ్లం ఎక్కడ లేదు, ఐడియా ప్రాబ్లమే. ఐ విల్ ప్రూవ్ ఇట్ టు యూ. లెట్ అస్ సే మీకు ₹1,00,000 కావాలి, ఏదైనా కారణం మీకు ₹1,00,000 కావాలి. ఈ ₹1,00,000 ఎక్కడి నుంచి వస్తాయి మీకు తెలిసింది అనుకోండి, ఈజ్ ఇట్ ఎ ప్రాబ్లం? ఎక్కడి నుంచి వస్తే తెలియట్లేదు, ఈజ్ ఇట్ ఎ ప్రాబ్లం? మరి రెండు సందర్భాల్లో డబ్బు ఎక్కడ వచ్చింది? రెండు సందర్భాల్లో డబ్బు లేదు మీ దగ్గర. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ సే క్లియర్ దెర్ ఇస్ నో ప్రాబ్లం, అట్ వన్ పాయింట్ యూ సే ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. సో ఇక డబ్బు సమస్య అంటున్నా. అందుకే నేను అడిగాను, డబ్బు ఎక్కడ లేదు, ఇక్కడ లేదా, ఇక్కడ లేదా. సో ఇక్కడ ఎప్పుడు ఉండదు, ఇక్కడే ఎప్పుడు ఉంటుంది. సో ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఏ మనీ ప్రాబ్లం అంటే మనీ ప్రాబ్లం కాదు, ఐడియా ప్రాబ్లం. అంటే ఒక నెలకు ₹1,00,000 కావాలి. మీరు జనరల్గా అంటారు, సార్ నాకు ఇంట్లో కుటుంబానికి సరిపోవట్లేదండి, నాకు కుటుంబ పోషణకి నాకు ఖర్చులు సరిపోవట్లేదు, లేదా ఎంత సంపాదించినా సరిపోవట్లేదు, వగేరా వగేరా వగేరా. రైట్. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? నీకు నెలకు ₹1,00,000 కావాలి. మరి దాంట్లో ప్రాబ్లం ఏంటి? ₹1,00,000 కావాలి తెలిసిపోయింది కదా, సంపాదించడమే. ఎవ్రీబడి తెలిసి సంపాదించడమే కదా. అది నాట్ డబ్బు అవసరం. నెలకు ₹1,00,000 అవసరం అండి. నెలకు ₹1,00,000 అవసరం అంటే సొల్యూషన్ ఏంటి? సంపాదించడం. ఎవడైనా చెప్తాడు, చిన్నపిల్లడు చెప్తాడు, దాని సంపాదించాడు. ప్రాబ్లం ఎక్కడొచ్చింది? అది ఎలా సంపాదించాలో తెలియనప్పుడే ప్రాబ్లం. మనకి ఏదైనా అవసరం అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఓ చిన్న 5,000 10,000 ప్రాబ్లం వచ్చింది. మనకి 5,000 10,000 అవసరమైంది. వాడిని అడిగిస్తాడులే, వాడిని అడిగిస్తాడు, లేదా ఆ మేడంని అడిగిస్తుంది. నో, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. మీ డబ్బు సమస్య అన్నప్పుడు డబ్బు సమస్య ఏదైనా సమస్య అవ్వాలి. ఇది అవ్వట్లా. అది 5,000 కాస్త 5,00,000 అయినా కూడా అవుతుంది మీకు. ఇంకోటికి 5 లక్షలు కూడా ప్రాబ్లం కాదు, వాడికి 50 లక్షలు అయినప్పుడు అవుతుంది వాడికి. ఇంకోటికి అది కూడా ప్రాబ్లం కాదు, 5 కోట్లు అయినప్పుడు ప్రాబ్లం అవుతుంది వాడికి. అందరికీ కాదు, 50 కోట్లు అయినప్పుడు ప్రాబ్లం అవుతుంది వాడికి, మిగతా వాళ్ళు కాదు. యూఆర్ గెటింగ్ ఇట్. అంటే మనకి ఏ స్థాయిలో మన మైండ్ చోక్ అయిపోయి మనకు ఐడియా జనరేట్ అవ్వడం ఆగిపోతుందో ఆ లెవెల్లో మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది. రైట్. మీరు కనుక 5 లక్షల ప్రాబ్లమ్ని ఫీల్ అయ్యే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారనుకోండి, ఈ 5,000 10,000 50,000 లక్ష ఏమంటారు? అదో ప్రాబ్లమా, దానికి కూడా బాధపడతాయండి అంటారు మీరు. అది ఇప్పుడు 5 లక్షల ప్రాబ్లమ్ని దగ్గర మీరు స్టక్ అయిన వాళ్ళైతే, ఈ 5 లక్షల ప్రాబ్లం స్టక్ అయిన వాడిని 20 లక్షల ప్రాబ్లం దగ్గర స్టక్ అయ్యేవాడు ఏమంటాడు? తొక్కర 5 లక్షలకు నువ్వు పెద్ద ఫీల్ అవుతాయిందిరా, 5 లక్షలతో పెద్ద ప్రాబ్లమా అంటాడు. అంటే అసలు ఎంతైతే ప్రాబ్లం, డబ్బు ఎంతైతే ప్రాబ్లం కాదు, వైడ్ స్పెక్ట్రమ్ ఉంది. అంటే అసలు మనీలో లేదు ప్రాబ్లం, మనలో ఉంది. మనం ఏ స్థాయిలో ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నామో మనీ ప్రాబ్లం అక్కడే ఉంది, అదే స్థాయిలో ఉంది. సో మీరు డబ్బు సమస్య అంటే, డబ్బు లేదు అంటే ఎక్కడ లేదు. జీవితంలో డబ్బులు ఇవ్వడం, డబ్బు చాలా చోట్ల ఉంది. ఎవ్రీ డే ఇన్ అండ్ డే అవుట్ మనీ ఫ్లో అవుతున్నది, వరదలా పారుతుంది డబ్బు. ఒక చోటు నుంచి ఒక చోటు సర్క్యులేట్ అవుతూనే ఉంది. ఈ సర్క్యులేట్ అవుతున్న దీంట్లో మీకు ఒక గేమ్ షో ఉంటుందండి. అదేదో గేమ్ షో, దాంట్లో పెద్ద సిలిండర్లోకి వీళ్ళని పంపిస్తారు, పార్టిసిపెంట్ని పంపించిన తర్వాత దాంట్లోంచి బాగా గాలి సుర్రని గాలి తిరుగుతుంటుంది, దాంట్లో కరెన్సీ నోట్లు వదులుతారు. ఓకే. ఆ గాల్లో వీడు కరెన్సీ నోట్లు పట్టుకోవాలి, ఎన్ని పట్టుకుంటే అన్ని, 1 మినిట్లో ఎన్ని పట్టుకుంటే అన్ని, వాడి ఏదో షో అది. సో లైఫ్ ఈజ్ లైక్ దట్. మనీ ఈజ్ ఫ్లయింగ్, హౌ మచ్ యూ కెన్ క్యాచ్, దట్ ఈస్ ద మ్యాటర్. సో మనీ అనేది ఎక్కడైనా ఎప్పుడైనా జనరేట్ అవుతుంది, మీకు ఐడియా ఉంటే. మీకు ఐడియా లేదనుకోండి, ఏం చేసినా మనీ జనరేట్ కాదు.
అందుకే ఇదివరకు చెప్పేవాళ్ళు అనమాట, ఉపాయం లేనివాడిని ఊరి నుంచి వెళ్ళగొట్టాలని. ఓకే. ఉపాయం లేనివాడిని ఊరిలోంచి వెళ్ళగొట్టాలి, ఎందుకంటే వాడికి ఉపాయం లేదు ఎట్లాగూ. వాడికి లేకపోతే వాడు అందరి మీద బర్డెన్ అవుతాడు అనమాట, అందరి మీద పారాసైట్ అవుతాడు అనమాట. వీళ్ళందరూ కలిసి ఆయన ఉద్ధరిస్తూ ఉన్నారు వీళ్ళ పనులు మానుకుని. పోనీ ఒక ఐడియా ఇస్తే ముందుకు వెళ్ళిపోతాడంటే అక్కడి నుంచి ఐడియా లేదు వాడికి మళ్ళీ. సో అట్లాంటి భరించడం కానీ ముందు ఊళ్ళోంచి వెళ్ళగొట్టారు అంటున్నాడు. అందుకే ఉపాయం లేని ఊళ్ళోంచి వెళ్ళగొట్టారు. సో ఊళ్ళోంచి మనం వెళ్ళగొట్టక్కర్లేదు, మనీ వెళ్ళగొట్టేస్తుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. మాకు తెలియని విషయాలు కూడా ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.